పైన ఉంది. దాన్ని వదిలిపెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడితే మనకు పోయినటువంటి ఇమేజ్ పెరుగుతుందనే ఉద్దేశంలో మీరు మాట్లాడుతున్నారు. 1,30,00,000 ఓట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి, 11 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష స్థానం రాలేదని చెప్పి, అధికారం అసెంబ్లీకి రాలేదని చెప్పి మా సోదరుడు చెప్తున్నాడు. అవును, మీరు 1,30,00,000 ఓట్లు వచ్చినప్పుడు అంతమంది ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినప్పుడు, 40% ఓట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష స్థానం పక్కన పెడితే కనీసం చేతులు కడుతూ మీ దగ్గర వచ్చిన వేణుగోపాల్ గారు ఇస్తాను. చూపిస్తున్నాడు. వేణుగోపాల్ గారు క్రాస్ వద్దు, అసెంబ్లీలో రాకపోయినా బయట సమస్యలు చూపిస్తాను. ఇస్తాను వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇస్తాను. ఆయన మాట్లాడి మీరే మాట్లాడితే ఒక్క నిమిషం ఉండండి. సరే వేణుగోపాల్ గారు భారతీయ గారి పేరు ఎందుకు, ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది ఇప్పుడు చర్చ. సార్ ఇక్కడ భారతీయ లేకపోతే ఇంకొకరు అనే కాదు, ఎవరైనా సరే ఏదైనా ఒక అవినీతి దాంట్లో ఉంటే ఏదైతే నివేదిక వచ్చేంత వరకు ఓపిక పట్టాలి. ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈడీ పర్సనల్, సిట్ పర్సనల్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు అప్పుడు కూడా ఈడీ సిట్ జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనలేనా? ఆ రోజు చంద్రబాబు నాయుడు పేరు కేసులు పెట్టేప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పర్సనలే కదా కూడా. అంటే వాళ్ళు చేసే మాత్రం ఇది చేసే మాత్రం ఎవరైనా సరే ఈ రోజు ఇక్కడ వచ్చి నిధులు చెప్తే జగన్మోహన్ రెడ్డి సిట్ ఉపయోగించాడు, ఈడీ ఉపయోగం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపయోగిస్తున్నారు. సరే ఆయన అసలే సిగ్నల్ లేదు. మీరు ఒక నిమిషం లిక్కర్ లో ఈ రోజు స్వయంగా విజయసాయి రెడ్డి చెప్పాడు దీంట్లో అవినీతి జరిగిందని. అన్నా మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నాకు వాయిస్ లాస్ట్ లో ఇస్తున్నారు, నేను మాట్లాడు సార్. స్వయంగా విజయసాయి రెడ్డి గారే చెప్పడం జరిగింది, వైఎస్ఆర్సీపీలో ఎవరైతే నాయకులు ఎవరి పాత్ర ఎంత ఉందని చెప్పేసి స్వయంగా ఆయన చెప్పాడు. ఆయన వైఎస్ఆర్సీపీకి నెంబర్ 2 అలాంటి వ్యక్తి చెప్పిన తర్వాత డిబేట్ల మీద వచ్చి టీవీల ముందు వచ్చి వాదించడం ఎంతవరకు కరెక్ట్? మేము చెప్పడం స్పష్టంగా ఏం చెప్తున్నామంటే అది భారతీయ కానీ లేదా ఇంకొకరు కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు లేదా విచారణ జరిగినప్పుడు ఆ విచారణ చేయలేము. రాజకీయాల్లో లేనంత మాత్రం మీకు ఆ చేసేదానికి లేదా, ఆ పాత్ర ఉండదా? ఇవన్నీ కరెక్ట్ గా వాదించడం. 1,33,00,000 మంది ఓట్లేస్తే ఆ ఓట్లు తరపున వచ్చిన వాళ్ళ ప్రతినిధిగా ఉండవచ్చు, మాట్లాడాల్సింది వదిలేసి ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు ఆయన సిగ్నల్ బాగాలేదు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒకరోజు అవినీతి గురించి అంటారు, ఒకసారి సూపర్ 6 లేదంటారు. రండి అసెంబ్లీకి వచ్చి చర్చ చేయండి, ఏమి ఇచ్చింది ఏమి లేదో అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. దాన్ని వదిలేసి ఎంతసేపు టీవీల ముందు వచ్చే లేదా ప్రజల్లో పోతాను మరి ప్రజల్లో పోయారు 175 అన్నారు, సిద్ధం సభలు జరిపారు. ఏదైతే ఉప ప్రధాని పెట్టారు వాళ్ళకి ఎట్లా ఓటేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి? ఈ రోజు రాజకీయ విశ్లేషకులు అందరూ అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిని విమర్శిస్తున్నాడు రాష్ట్రంలో, దేశంలో. ఉపరాష్ట్రపతి మరి కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారు అదే మీరు అడ్డుదిడ్డంగా మాట్లాడే ఆ రోజు అధికారాన్ని తీసుకోబోయి పెట్టేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడుకున్నా ఈ రోజు మాట్లాడుకున్న అసెంబ్లీలో ఈ 11 స్థానాలు కూడా ఏ స్థాయికి దిగుతాయో రాష్ట్ర ప్రజలకు బుద్ధి చెప్తారు. మీరు ఊరికే టీవీ ముందు మాట్లాడేది ముందు అసెంబ్లీకి పంపించండి. అసెంబ్లీకి పంపించి 1,33,00,000 మందికి ప్రతినిధిగా అక్కడ మాట్లాడి చర్చించిన చర్చిద్దాం. అది పక్కన పెట్టేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు భుజాన్ని వేసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధనంజయ రెడ్డిని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 5-6 మంది రెడ్లు ఎత్తి భుజాన్ని వేసుకొని తిరగడం కాదు.
ఈ రోజు అధికారం ఏమైంది? 4 పార్టీలు పెట్టుకొని 175, 175 అన్న అధికారం 4 ఏమైంది? పార్టీలు, 40 ఛానళ్ళు, 40 మరి అక్కడ యూట్యూబ్లు, రెడ్డి గానే మీకు 40 ఇచ్చారు కదా సార్ పేపర్లు టికెట్. అన్నీ వర్మ గారు అడగండి. వేసుకొని, నెత్తినేసుకొని, కిందేసుకొని, పరుపుకొని, రైట్, రైట్, పండుకొని ఓకే, పొందుతారే ఓకే. కదా. ఆనంద్ సార్ గారు మీరైతే అది వేణుగోపాల్ గారు ఊరికే మీ ఫ్యామిలీకి టికెట్ కూడా రెడ్డిని కాదనే కదా ఇచ్చారు మీకు. 4 పార్టీలు 40 ఛానళ్ళు, సరే సరే 40 మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు అయ్యా వినండి వినండి, సచివాలయం సరిగా పనిచేయలేదు. కార్యకర్తలకి ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు 15 నిమిషాలు మీరే మాట్లాడుతున్నారు. పరిస్థితి లేదు ఎవరు. వాళ్ళు మాట్లాడినప్పుడు మీరే మాట్లాడతారు, మీరే మాట్లాడతారు. ఇందాక మీరేమో లెక్కలు చెప్తారు మళ్ళీ. మీరు అయిపోయి డిబేట్ అయిపోయి వస్తుంది కదా, మీరు చూడండి, వెనక్కి వెళ్ళి చూడండి ఎంతసేపు ఉన్నారు. సరే క్రాస్ టాక్ చేస్తే అర్థం కావదు కదండి. వాళ్ళకన్నా ఎక్కువ నేను మాట్లాడితే మరొక ఇంకా అందరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇంక ఎక్కువ తక్కువ ఏంటి? ఆనంద్ సార్ గారు చెప్పండి వర్మ గారు. సార్ ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడండి సార్. అడ్డదుడ్డంగా మాట్లాడితే ఉపయోగం ఏముంది? ఓకే ఓకే ఏ రాష్ట్ర ప్రజలు చూడలేదు అడ్డదుడ్డంగా మనం ఓకే. కేసులు పెట్టాం. ఓకే, ఓకే. ఓకేలేండి. ప్రసాద్ గారు మహిళలు ఎంతో కిందపరుస్తూ మాట్లాడడం. ప్రసాద్ గారు మీరు రెస్పాండ్. ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు. మోహన్ రెడ్డి గారు ప్రసాద్ గారికి ఇవ్వండి. మాట్లాడండి వాళ్ళతో. ఎన్డీఓ కూటమిలో ఉన్నారు కదా, మీరు కూటమిలో పెద్ద పుడంగులు ఉన్నారు కదా, మీ పుడంగుల మీద చెప్పండి. అయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు మనకొద్దు, జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎందుకు ఫోన్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు ఓటు ఇచ్చుకోవాలా, జగన్మోహన్ రెడ్డి మేము పుడింగులని మేము చెప్పలేదు సార్. మీరు పుడింగులని మీరు మాట్లాడుతున్నారు. మీరు ముందు బాధ్యత ఇచ్చిన దాన్ని ఆ బాధ్యత అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు? మాకు పెద్ద పలుకుబడి ఉంది, మా ఇంత పలుకుబడి లేదు, లేనోళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలోనే. తిరిగి అదే తప్పు మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. మహిళ అవమానపరచడము, డ్రగ్స్ అమ్మే వాళ్ళని, గంజా ఎక్కే వాళ్ళని సపోర్ట్ చేయడము, ఇలాంటి దుశ్చర్యల వల్ల ఈ రోజు ప్రతిపక్షపాత్ర పోబోతుంది. అధికారంలో ఏ విధంగా మనం ప్రసాద్ గారికి ఇవ్వండి. డ్రగ్స్ ని అదే విధంగా మహిళ అవమానపరచడము. ప్రసాద్ గారు రెస్పాండ్. ఇప్పుడు అక్కడ రెడ్లు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు మాట అంటే ఒక రెడ్లు కాదనే వేణుగోపాల్ గారికి, తిరుగుతున్న వేణుగోపాల్ గారి కుటుంబానికి టికెట్ ఇచ్చారు. అవన్నీ మర్చిపోతే ఎట్లా? సరే ఇప్పుడు కొత్త పార్టీ, కొత్త ఆనందం, ముందుగా వచ్చిన కొమ్ము తోక్కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఉంటుంది. అది బాగానే ఉంటుంది. కానీ సార్ వాళ్ళ రాజకీయాల్లో మనం ఇవాళ ఒక ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఇంతకన్నా ముందున్న 2014 ముఖ్యమంత్రి గారికి ఈ కేసుల చుట్టూ లేదంటే రాజకీయాలు చేసుకుంటూ మాట్లాడిన, కానీ కుటుంబ సభ్యుల్ని దయించి రాజకీయాల్లోకి లాగొద్దు. రెండోది, ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాల్లో ఏ ప్రభుత్వాల పనితీరుని ప్రజలు కొలమానంగా తీసుకుని గతంలో